2013 భూసేకరణ చట్ట సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. నూతన సంవత్సరంలో పలు ఆరోగ్య పథకాలు తెస్తున్నామన్న చంద్రబాబు డాట్ ల్యాండ్స్ పరిష్కారానికి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2013 భూసేకరణ చట్ట సవరణకు ఆమోదం తెలపడంతో పాటు అనుభవిస్తున్న వారికి భూములిచ్చేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఏపీఐఐసికి భూములిచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నూతన సంవత్సరంలో పలు ఆరోగ్య పథకాలు తెస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. అందరికీ ఆరోగ్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నెలకు 100 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల వరకు వైద్య ఖర్చులు ఉచితమన్నారు. ఆరోగ్య రక్ష పథకం కింద జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. డాట్ ల్యాండ్స్ పరిష్కారానికి కొత్త చట్టం తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. 149 రూపాయలకు 15 ఎంబీపీఎస్తో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. నూతన సంవత్సరంలో ఆరోగ్య రక్ష అనే పథకాన్ని తీసుకొచ్చాం. ఒక్కొక్కరు నెలకు 100 రూపాయలు పే చేస్తే ఫ్యామిలీ అంతా కూడా ప్యాకేజ్ కింద పే చేయాలి. అందరూ కానీ పే చేస్తే వాళ్ళకు అప్ టు 2 lakhs ఒక మెంబర్కి ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా 2 lakhs వరకు వాళ్లకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ స్కీమ్కి శ్రీకారం చుడుతున్నాం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ట్రిపుల్ ఐటీకి 70 ఎకరాలు కేటాయింపుతో పాటు తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో పీపీపీ పద్ధతిలో అపార్ట్మెంట్స్ నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. గండికోట నిర్వాసితులకు 479 కోట్లు పరిహారం చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుపతిలో స్కావెంజర్స్ కాలనీ ఉంటే ఆ కాలనీని యాక్చువల్గా మాడిఫై చేస్తున్నాం. ఆ కాలనీని పీపీపీ మోడల్లో ఈరోజు అక్కడ 318 హౌసెస్ కట్టేటట్టుగా, ఆ కాలనీలో ఉండే ప్రతి ఒక్కరికి హౌస్ ఇచ్చేటట్టుగా నిర్ణయించడం జరిగింది. పులివెందుల బ్రాంచ్ కెనాల్కు 2 రోజుల్లో నీరివ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన ప్రధానికి, కేంద్ర మంత్రులకు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు.